ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అంటూ సూరజ్ చెంప పగలగొట్టిన సుమిత్ర. మరి సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే జోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదేదో మనకి ఉపయోగపడేలా కనిపిస్తుందని చెప్పేసి ఈలోగానే ఏంటి బావ పరిస్థితి అని దీప అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. ఇక శివనారాయణ అయితే, అమ్మ సుమిత్ర, ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు, ఎందుకంటే నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పేసి శివనారాయణ సుమిత్రతో చెప్తూ ఉంటాడు. అది కాదు మావయ్య గారు, నాకేదో భయంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే మీ అమ్మ భయపడుతుందే అని చెప్పేసి ఇక పారిచేతమైతే జోష్నతో చెప్తూ ఉంటుంది. ఏం భయపడాల్సిన పనేమి లేదు. ఆ దక్షిణామూర్తి సంగతి నేను చూసుకుంటాను. వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు మనకి ముందు మరో బ్రాంచ్ పెట్టినంత మాత్రాన పోటీలో వాడే గెలుస్తాడని అనుకోవడం వాడి తెలివి తక్కువతనమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మనలో మంచితనముంది. మనం చేసే ఫుడ్‌లో క్వాలిటీ ఉంది. అలాగే మన దగ్గర ఉన్న ప్రతి చెఫ్ కూడా మన కోసం ప్రాణం పెట్టి వంట చేస్తారు. ఎందుకంటే వాళ్ళని మనం అలా చూసుకుంటాం కాబట్టి, ఆ విషయంలో మనం భయపడాల్సిన పని లేదు. పోటీలో మనతో పాటు వాడెప్పటికీ గెలవలేడు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు సుమిత్రతో. సుమిత్ర బాధపడుతూ పక్కకి వెళ్ళిపోతుంది. అత్త భయపడుతున్నట్టుంది దీప. అవును, అమ్మ చాలా బాధపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దక్షిణామూర్తి తాత ఏం చేయబోతున్నాడో. మొదటిసారి తాతని చూసినప్పుడు తాత పశ్చాత్తాపంతో ఇక్కడికొచ్చాడు అనిపించింది. వీళ్ళ మధ్య గొడవ ఏంటో శివనారాయణ తాత చెప్పినప్పుడు దక్షిణామూర్తి తాత ఎలాంటివాడో అర్థం చేసుకోలేకపోయాము. ఇప్పుడు ఆ తాతని చూస్తుంటే నిజంగానే శివనారాయణ తాత మీద పగ తీర్చుకోవడానికి వచ్చినట్టున్నాడు దీప. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జోష్న సంగతి మనకి బాగా తెలుసు. జోష్న ఈ ఇంటి మనిషి కాదు కాబట్టి తను ఎవరికైనా హెల్ప్ చేయగలదు. ఏ విషయంలోనైనా తనని మాత్రం పూర్తిగా నమ్మడం కరెక్ట్ కాదు. తాత పరువు నిలబెట్టే బాధ్యత మాత్రం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి కార్తీకు దీపతో అయితే చెప్తూ ఉంటాడు. తప్పకుండా తాత పరువు తీసే పని ఏది చేయను. అలా అని అతను కూడా మీ తాతే కదా అని చెప్పి నువ్వు ఏ మాత్రం జాలిపడినా శివనారాయణ తాత పరువు పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును తెలుసు. తాత పరువు కోసం ఏదైనా చేస్తాడు. అతను చేసేది మోసమైతే క్షమించే ప్రసక్తే లేదు. తాత అయినా సరే క్షమించి వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీప అయితే సుమిత్ర లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర అయితే మాత్రం లోపల గడిచిన గతాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి దశరథుని చేసుకున్న సుమిత్ర ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి తను దీవెనలైతే కోరుతుంది పుట్టింటి వాళ్ళను. ఇక ఆ క్షణంలోనే దక్షిణామూర్తి అయితే నా కూతురే నాకు లేదు, చచ్చిపోయింది అంటూ తన తలపై నీళ్లు పోసుకున్న ఆ క్షణాలు, పసివాడిగా అక్కడ నిలబడి ఉన్న ఒక బిడ్డ, ఇవన్నీ కూడా తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక అలా చూస్తూ పసివాడు నిలబడిపోతాడు. తన అన్నయ్య కూడా చాలా కోపంగా ఉంటాడు. వదిన ఏమీ చేయలేక నిస్సహాయురాల్లా నిలబడి ఉండిపోతుంది. అలా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఈరోజు దక్షిణామూర్తి శివనారాయణకి ఎదురెళ్లడంతో మళ్ళీ గుర్తుకొస్తాయి సుమిత్రకైతే. ఇలా సుమిత్ర మళ్ళీ ఏం జరగబోతుందో, ఏం ప్రళయం రాగబోతుందో, అసలు నాన్న ఎందుకు మళ్ళీ ఇప్పుడు పోటీ పడుతున్నారు, నాన్న పశ్చాత్తాపంతో వచ్చారేమో అనుకున్నాను. కానీ కాదు, పోటీ పడి మళ్ళీ మమ్మల్ని దెబ్బతీయడానికి వచ్చారని అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా అయితే ఈసారి మాత్రం నాన్నను క్షమించేదే లేదు, నేను ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే సూరజు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత జోష్‌నంటుంది, "బాగా జరిగిందా నీకు? సరిపోయిందా? ఇంకొకటి కావాలా? లేకపోతే నన్నే మా తాత దగ్గర ఇరికిస్తావా? ఏంటి? ఆ చెంపదెబ్బ నిన్ను ఇరికించినందుకు నాకు పడింది అనుకుంటున్నావా? మీ తాతగారు అనుమానం తీరిపోయింది. ఇక నా మీద ఆయన ఎప్పుడూ డౌట్ పడరు. నేను ఆ చెంపదెబ్బని మా తాతయ్య కొట్టారు అనుకున్నాను.
తాతయ్య మనవణ్ణి కొట్టడంతో తప్పు లేదు కదా! మనవడికి తాతయ్య ఎప్పుడూ మంచి చెడులు నేర్పిస్తూనే ఉంటారు. నువ్వొక మాట విన్నావో లేదో, ఆయన నన్ను మీ కుటుంబంలో ఒకరిని అన్నారు. అంటే ఆ మాట నిజంగా ఎంత సంతోషాన్నిచ్చిందో. నా కళ్ళ ముందే నిన్ను తిట్టి, నిన్ను అసలు మనిషిలాగే చూడలేదు. ఇప్పుడు వేసిన శిక్ష సరిపోకపోతే ఇంకా ఊహించని శిక్ష ఉంటుందని చెప్పారు. కానీ నన్ను చెంపదెబ్బ కట్టిన కుటుంబంలో మనిషి కింద స్వీకరించారు. ఇంతకు మించి ఏం కావాలి? నువ్వు అది అర్థం చేసుకుంటే చెంపదెబ్బని కాదు నువ్వు గుర్తుంచుకోవాల్సింది మీ కుటుంబంలో ఒకడిని అన్న విషయాన్ని. ఏంటి కుటుంబంలో ఒకడిని అంటే నీకు కాబోయే భర్తనని కూడా అనుకోవచ్చు కదా! అలా ఊహించుకుంటే చాలా బావుంది కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే చిచి నేను తప్పు చేశానురా. నీ దగ్గరకొచ్చి అనవసరంగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాకూడదు. నిన్ను నమ్మి మోసపోయాను. నువ్వేదో నాకు సహాయం చేయడానికి వచ్చావని చెప్పేసి ఫైళ్ళన్నీ నేను చూసుకోకుండా తాత చేతికిస్తే అక్కడ నన్ను తలదించుకునేలా చేశావు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. ఒరేయ్ నిన్ను మాత్రం వదిలిపెట్టనురా పోవే అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది జోష్న అయితే. కానీ ఎప్పుడూ సిల్లీగా అసలు జోష్న దగ్గరికి, దీప దగ్గరికి, అలాగే సూరజ్ దగ్గరికి తిరుగుతూ ఉన్న కార్తీకు ఆలోచనలో పడిపోతాడు. ఇక ఈలోగా ముందు దీప అడుగుతుంది. ఏంటి బావా అలా ఉన్నావేంటి? ఎప్పుడూ సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటావు కదా! ఆ మాటలో చలాకితనం కనిపించడం లేదేంటి? ఏమైంది బావా? ఏం లేదులే దీప. నువ్వు వర్క్ చేసుకో. నువ్వు వర్క్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. ఏమాత్రం మిస్టేక్స్ చేయకుండా ఈ రెస్టారెంట్ పరువుని కాపాడు, తాత పరువుని కాపాడు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ జోష్నని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి, హలో కార్తీక్ గారు, బావగారు ఏంటి ఏమాత్రం పట్టించుకోకుండా జోకులేస్తూ ఉండేవారు, మమ్మల్ని ఏడిపిస్తూ ఉండేవారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఏంటి ఇప్పుడు నీతో మాట్లాడాలా ఏంటి? నీతో మాట్లాడే అంత ఇంట్రెస్ట్ అలాగే ఇప్పుడు ఆ ఓపిక కూడా నాకు లేవు. నీ పని నువ్వు చూసుకో. లేకపోతే తాత ముందు మళ్ళీ తలదించుకుంటావు. ఏ ప్యూన్ పోస్ట్‌లోకో వచ్చేసావనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ కూడా కార్తీక్‌ని పలకరించడానికి ట్రై చేస్తాడు. కానీ కార్తీక్ మాత్రం సూరజ్‌ని కూడా పెద్దగా పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బ్రో ఇలా ఉన్నాడు? ఏంటి దీప గారు? బ్రో అలా ఉన్నారేంటి? అసలు ఎవరిని పట్టించుకోకుండా ఎప్పుడు నవ్వుతూ చలాకీగా అందరినీ నవ్విస్తూ మనసులో ఎంత బాధున్నా పైకి మాత్రం ఎంతో సంతోషంగా కనిపించే బ్రో ఈరోజు అలా కనిపిస్తున్నారేంటి? అదే నాకు అర్థం కావడం లేదు సూరజ్. ఎందుకు అలా ఉన్నాడో ఏంటో బావ. నేను తెలుసుకుంటానులే అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇక కాఫీ తాగడానికి కార్తీక్ వెళ్ళి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత కార్తీక్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా దీప అక్కడికి వచ్చి కాఫీ ఆర్డర్ చేసుకుని కూర్చుని ఉంటుంది. దీప వచ్చిన విషయం కూడా కార్తీక్ గమనించడు. హలో బావా ఏంటి ఇంతగా ఆలోచిస్తున్నావు? అసలు ఏమైంది? నిన్నే ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఎందుకు అలా ఉన్నావు? అసలు మాట్లాడవేంటి అని చెప్పేసి అంటూ ఉండగా అందరి డౌటు అదే. ఒక పక్క సూరజ్, మరో పక్క జోష్న. అసలేమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు దీప. నాకంటూ ఆలోచన ఏముంటుంది? మన కుటుంబాల గురించే, మన కుటుంబాల సంతోషం గురించే, మన కుటుంబాల్లో జరుగుతున్న విచిత్రమైన సంఘటనల గురించే. ఏమైంది బావ? కొత్తగా ఏం జరిగింది? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా! దక్షిణామూర్తి తాత ఫస్ట్ టైం ఇంటికొచ్చినప్పుడు పశ్చాత్తాపంతో కనిపించిన తాత ఈరోజు మళ్ళీ మన మీద పోటీకి దిగాడు. అదే తాత మీద. అంటే ఏం జరుగుతుంది మన చుట్టూ నాకే తెలియడం లేదు. ఒక పక్క నాన్న చూస్తే ఆపరేషన్ కోసం మనకి దూరంగా వెళ్ళాడు. ఇంకొక పక్క దక్షిణామూర్తి తాత మన వైపు, మన తాతని ఓడించడానికి మళ్ళీ ఇక్కడ పగ్గాలు బిగించుకుని వస్తున్నాడు. మావయ్య చూస్తే ఏదో పని మీద బెంగుళూరులో ఆగిపోయాడు. ఇలా చూస్తుంటే ఒకదానికొకటి ఏం జరుగుతుందో తెలియడం లేదు దీప. అదేంటి బావా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలిగే నువ్వు దీన్ని ఇంత పెద్ద సమస్యగా చూస్తున్నావేంటి? లేదు దీప, సమస్యగా చూడడం లేదు. ఎటు నుంచి ఎటు వెళ్ళబోతుందో, మళ్ళీ జీవితాలు ఏం కాబోతున్నాయో అని భయపడుతున్నాను. భయమా నీలోనా? ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలిగే
కార్తీక్ గారే భయపడితే మాలాంటి సామాన్యులం ఏమైపోతాం? హలో మేడం గారు, తమరిప్పుడు ఇక్కడ సీఈఓ. మీరు సామాన్యులు కాదు. నేనే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్‌ని. ఏంటి బావ ఫీల్ అవుతున్నావా? అలాంటిదేం లేదులే దీప. కాకపోతే ఈ విషయాలే అలా ఆలోచిస్తూ ఉండి, నేను పెద్దగా ఈరోజు ఎవరిని గమనించలేదు. తాత పైకి ఎంత నవ్వుతున్నా తన మనసులో చాలా బాధుంటుంది కదా! దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం లేదులే బావ, ఇదంతా మనసులో పెట్టుకోకు. అంతా మామూలుగానే ఉంటుంది. దక్షిణామూర్తి తాత ఏ ఉద్దేశంతో వచ్చాడో త్వరలోనే మనకి తెలుస్తుంది. అప్పుడు పరిస్థితుల్ని మనం చక్కదిద్దొచ్చు. అయినా నువ్వు చక్కదిద్దలేని సమస్య ఏదీ ఉండదు. అవునులే దీప, నేను చూసుకుంటానులే. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇదంతా మేనేజ్ చేసుకుంటాను. నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అలా కార్తీక్ ఆలోచన దక్షిణామూర్తి చుట్టూ, శివనారాయణ చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే సుమిత్ర గుడికి వెళ్ళి ఇంటికైతే వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్న సమయంలోనే ఊహించని సంఘటన సుమిత్రకి ఎదురుపడుతుంది. అక్కడ దక్షిణామూర్తి అలాగే ఇక సూరజు మాట్లాడుకోవడం సుమిత్ర చూస్తుంది. అలా చూసి సుమిత్ర ఒకసారి ముందు షాక్ అవుతుంది. ఆ తర్వాత సూరజ్ విషయంలో మావయ్య గారు కూడా ఇలాగే అనుమానం పడ్డారు. అలాంటప్పుడు మళ్ళీ నేను అనుమానం పడ్డం కరెక్ట్ కాదు. మావయ్య గారు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నారు అంటే చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. నేనెందుకు అనుమానం పడాలని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఈలోగానే కాస్త దగ్గరికైతే వెళుతుంది. ఏంటి తాత, ఏమయ్యింది? అలా ఉన్నావేంటి? నా కళ్ళ ముందే నిన్ను ఆ శివనారాయణ కొట్టడం నాకు చాలా బాధనిపించిందిరా. కానీ ఏమీ చేయలేని నిస్సహాయుల్లా నిలబడిపోయాం. తప్పదు తాత, కొంతకాలం ఇవన్నీ మనం భరించాల్సిందే. ఈ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనిద్దరం ఇలా కలిసి మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే మన గురించి నిజం తెలిసిపోయే ప్రమాదముంది. కొద్ది రోజులు సమస్యలు సర్దుమణిగి మనం అనుకున్నది సాధించే వరకు ఎలాంటి నిజం బయట పడకూడదు అంటే మనిద్దరం ఎవరికి ఎవరు తెలియనట్టుగానే ఉండాలి. సరే తాత, బాయ్, నేను వెళుతున్నాను. సరేరా, జాగ్రత్త నువ్వు అని చెప్పేసి దక్షిణామూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ కూడా వెళ్ళిపోతాడు. కానీ ఆ మాటలు సుమిత్ర వినేస్తుంది. కాస్త దగ్గరగా వచ్చి తాత అంటున్నాడు, సమస్యలు సర్దుమణుగుతాయి అంటున్నారు. అంటే ఏదో మొత్తం మీద పెద్ద ప్లానే. సూరజు నిజంగానే నాన్నకు తెలుసు. నాన్నకు దగ్గర బంధువే. ఏమవుతాడు ఏంటి? ఎందుకు సూరజ్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సుమిత్ర. ఆ రోజు సాయంత్రం అందరూ పడుకున్న తర్వాత సూరజ్ దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఏంటి మేడం ఇలా వచ్చారేంటి అని చెప్పి అంటూ ఉండగానే సూరజ్ చెంప పగలగొడుతుంది సుమిత్ర. అయితే అలా పగలగొట్టేసరికి ఒక్కసారి షాక్ అవుతాడు. మేడం, మీరు కూడా? అవునరా, నేను కూడా కాదు. నేను అన్నీ తెలుసుకున్నాను కాబట్టే నీ చెంప పగలగొట్టాను. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నావు? ఆ దక్షిణామూర్తికి నీకు సంబంధమేంటి అని చెప్పి నిలదీస్తుంది. ఏంటండి దక్షిణామూర్తి అంటున్నారేంటి? ఆ దక్షిణామూర్తికి మీకు ఎలాంటి సంబంధం లేదా అంటే? అవును, దక్షిణామూర్తి గారు నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎందుకు మరి ఎవరు తెలియనట్టు మమ్మల్ని మోసం చేశావు అని చెప్పి అడుగుతూ ఉండగా, మోసం చెయ్యలేదు. నా మేనత్త మనసు గెలుచుకోవడానికి, నా మేనత్త కళ్ళు తెరిపించడానికి నేను తెలియని మనిషిలా ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు నా మేనత్తవి. నేను నీ అన్నయ్య కొడుకు సూరజ్ని. అంటే పగ తీర్చుకోవడానికే నిన్ను ఆ దక్షిణామూర్తి ఇక్కడికి పంపించాడా? లేదు, పగ తీర్చుకోవడానికి కాదు, నీ కళ్ళు తెరిపించడానికి. ఏంటి నా కళ్ళు తెరిపించేది? నా కళ్ళ ముందు జరిగింది నేను మర్చిపోలేను. మా నాన్న దక్షిణామూర్తి నేను చనిపోయానని తలపై నీళ్లు పోసుకుని నన్ను వదిలేశాడు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని కూలదోశాడు. నన్ను చూడ్డానికి వచ్చిన నా కన్నతల్లిని కూడా చంపేశాడు. అబద్ధం, ఇదంతా నిజం కాదు. నానమ్మ చనిపోవడానికి కారణం నీ ఇంట్లో వాళ్లే, నీ వాళ్లే చంపేశారు. నువ్వు నమ్మిన వాళ్లే చంపేశారు. మీ అత్తగారి కానీ అత్తగారు పారిజాతం కారణంగానే చనిపోయింది నానమ్మ. ఇదంతా నాకు ఎదిగిన తర్వాత తాత
అలాగే నాన్న, మా అమ్మ చెప్పారు. అక్కడేం జరిగిందో మొత్తం చెప్పారు. నువ్వు ప్రెగ్నెంట్‌గా నిండు చూలాలుగా ఉన్నప్పుడు నానమ్మ నిన్ను చూడ్డానికొచ్చింది. నీకు డెలివరీ టైంలో నానమ్మ నీ కోసం తాతని ఎదిరించి వచ్చిన మాట నిజమే. కానీ అక్కడ నీ బిడ్డల్ని మార్చేసి నీ దగ్గరికి మరో బిడ్డని చేర్చి ఆ నిజం తెలుసుకున్న నానమ్మని చంపేసి ఆ నిందని తాత మీద తోసేసింది మీ ఇంటి ఆవిడ పారిజాతం గారు. నీ ఇంట్లో నీ చేతిలో పెరుగుతుంది నీ బిడ్డ కానే కాదు. ఈ నిజాలు చెప్పడానికి వచ్చిన మాలో ఎవ్వరిని నువ్వు నమ్మవు. తాత ట్రై చేశాడు, నమ్మలేదు. ఇప్పుడు తాత వ్యాపార సామ్రాజ్యంలో ఎదురు వెళుతుంది కూడా కేవలం మీ అందరి కళ్ళు తెరిపించి మీ అందరికీ దగ్గరయ్యి మీ జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు మీకు తెలిసేలా చేయడం కోసమే. నా మేనత్త కోసం, నా మేనత్త ప్రేమ కోసం నేను ఇక్కడికి వచ్చి ఇలా అనాథగా బ్రతుకుతున్నాను. మోసం చెయ్యాలని కాదు, ఈ కుటుంబాలని కలపాలని మాత్రమే. నేనేదైనా తప్పుగా మాట్లాడి మోసం చేసి ఉంటే నన్ను క్షమించు అత్త. నాన్నకి నువ్వంటే ప్రాణం, తాతకి కూడా నువ్వంటే ఎంతో ఇష్టం. నిజమే, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నీ మీద కోపం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కోపం, ఆ బాధ రెండూ లేవు. నీ మీద అమితమైన ప్రేమ. నువ్వంటే ఆ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం. ఆ ఇష్టమే ఈరోజు నేను ఇక్కడ అడుగు పెట్టేలా చేసింది. నేను నీ మేనల్లుణ్ణి, నీ కొడుకు లాంటి వాణ్ణి. నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. మేనత్త అంటే అమ్మ తర్వాత అంత ప్రేమను చూపించేది మేనత్త మాత్రమే. అలాంటి మేనత్తని నేను చూడలేకపోయానే, నీ ఒడిలో పెరగలేకపోయానని ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పటికైనా నువ్వు నన్ను నీ మేనల్లుడిగా స్వీకరిస్తే బావుండు అని ఇక్కడికి ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి వచ్చాను అని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అవుతుంది. తన కుటుంబంలో తనకి జరిగిన అన్యాయం, తన అత్తగారు తన తల్లిని చంపేసి అటు కన్న తల్లిని చంపేసింది, ఇటు కన్నబిడ్డను దూరం చేసేసింది. ఆ విషయాలు తెలుసుకుని కుప్పకూలిపోతుంది. నేను ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాన్రా. చాలా పెద్ద తప్పు చేశాను. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారని తెలుసుకోలేని గుడ్డిదాన్ని అయ్యాను. కన్నపేగు ఏదో, మమకారమేదో తెలుసుకోలేక కన్నపేగుకి దూరమయ్యి, కన్న తల్లికి దూరమయ్యి ఇప్పుడు ఎవ్వరూ లేని ఒంటరిదానిగా మిగిలిపోయాను అంటూ ఎమోషనల్ అవుతూ మేనల్లుణ్ణి దగ్గరికి తీసుకుని నా కూతుర్ని నేను ఎక్కడుందో తెలుసుకుంటాను. నన్ను మోసం చేసి నా కన్నె తల్లిని, నా కూతుర్ని నాకు దూరం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. నా కుటుంబాన్ని నాకు శాశ్వతంగా దూరం చేసిన వాళ్లను నేను క్షమించను. లేదత్తా, ఇవన్నీ తెలుసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా తెలుసుకుంటాము. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం గురించి ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతున్నారు. ఆ సమయంలో రావాలని అనుకున్నాం, కానీ మేమెవ్వరొచ్చినా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని మేము రాలేక మాలో మేము ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి సూరజు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సూరజ్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తుంది. నా కళ్ళు తెరిపించావురా, నా బిడ్డ ఎవరో తెలుసుకునే అవకాశం కూడా నువ్వే ఇవ్వరా, నా బిడ్డని నువ్వే గుర్తించాలి. నీ బిడ్డ నీ చుట్టూనే ఉందని అనిపిస్తుందత్త. నా అనుమానమే నిజమైతే దీప వదినే నీ కన్న కూతురని నా మనసు చెప్తుంది. ఏంట్రా? అవును, కార్తీక్ బ్రదర్, దీప వదిన ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు. ఏదో బంధం లేకుండా ఏమీ చెయ్యరు. తప్పకుండా ఈ కుటుంబంతో వాళ్ళకి గట్టి బంధమే ఉంది. కార్తీక్ బ్రో ఈ కుటుంబానికి మనవడే కావచ్చు, కానీ దీప వదిన ఎమోషనల్ చూస్తే ఖచ్చితంగా నీ కన్న కూతురే అనిపిస్తుంది. నిజంగా దీపే నా కన్న కూతురైతే నా అంత అదృష్టవంతురాలు ఉండదురా అని చెప్పి అంటూ మేనల్లుణ్ణి హగ్ చేసుకుని చాలా ఏడుస్తుంది. తనకి జరిగిన అన్యాయానికి, అలాగే తన బిడ్డ తనకి కనిపించకుండానే ఇంతకాలం పెరిగిందనే బాధతో మేనల్లుణ్ణి పట్టుకుని తన చేతులు పట్టుకుని తల్లడిల్లిపోతూ ఉంటుంది సుమిత్ర. అలా సూరజు తన మేనల్లుడే అని, తన ఇల్లు, తన పుట్టిల్లు తనకి దూరం అవడానికి పారిజాతమని, తన బిడ్డ దీపే అన్న అనుమానం, ఇవన్నీ కూడా సుమిత్రలో మొదలవుతాయి. ఇక సుమిత్రకి అసలు నిజాలైతే తెలుస్తాయి.
మరి నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుంది? దీప తన కూతురని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటన్నది రాబోయే కథలో తెలుసుకుందాం. ఇక సూరజ్ మేనల్లుడన్న నిజమైతే సుమిత్రకు తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి, జోష్న గురించి సుమిత్ర తెలుసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.